అలాగే ఇది థియాలజికల్ సంబంధించిన ప్రశ్న. యోహాను సువార్త 14:11 తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. అలాగే మత్తయి సువార్త 24:36 ప్రకారం ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కుమారుడైనను ఎరగడు. యేసు ప్రభు వారు తండ్రి ఏకమైనప్పుడు ఆ రెండవ రాకడ దినం ఎరగడనడంలో ఉన్న ఆత్మీయ భావం తెలియచేయగలరు. ఏకము అని అంటే సంబంధానికి సంబంధించిన విషయం, ప్రేమ సంబంధానికి సంబంధించిన విషయం. ఆయనకి ఈయనకి క్లాష్ రాదని అర్థం. ఇప్పుడు తండ్రి కొడుకులు ఏమాత్రం భేదాభిప్రాయం లేకుండా జీవించారనుకోండి, తండ్రి ఏం చెప్పినా కొడుకు కాదండు, కొడుకు ఏం చెప్పినా తండ్రి కాదండు, అంత ఐక్యత సఖ్యత వారి మధ్యలో ఉందనుకోండి, అంత మాత్రం చేత దాని అర్థం తండ్రికి తెలిసిందంతా కొడుకు తెలుసని కాదు, తండ్రి నాలెడ్జ్ అంతా కొడుకుందని కాదు. ఐక్యత వేరు, జ్ఞానం వేరు. సో ఆ రెండింటిని మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు, యేసుక్రీస్తు వారు ప్రవర్తించేటప్పుడు 33.5 సంవత్సరాల్లో మనము సువార్తలు చదివినప్పుడు మనకి రెండు పార్శ్వాలు, రెండు ముఖాలు కనపడతాయి. కొన్నిసార్లు ఆయన దేవత్వం ప్రస్ఫుటం అవుతుంది, కొన్నిసార్లు ఆయన మానవత్వం ప్రస్ఫుటం అవుతుంది. చూడండి, మీరు సువార్తలు చదువుతుంటే సడన్గా ఓ చోట ఆయన సముద్రం మీద పడవలో ఆదమరిచి ఓడ అమరం పైన నిద్రపోతున్నాడు. ఈ సీన్ కనపడుతుంది మీకు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? కునుకుడు నిద్రపోడు. మరి కునుకుడు నిద్రపోని దేవుడు ఇప్పుడు ఎలా నిద్రపోతున్నాడు మీరు చెప్పండి. అంటే ఆయన మానవత్వం వ్యక్తం అవుతుంది అక్కడ, ఆయన మానవత్వం వ్యక్తం అవుతుంది. మనందరి దాహార్తి తీర్చేవాడు దేవుడు. ఆయన వెళ్ళి సమరయ స్త్రీని దాహం వేస్తుందమ్మా నీళ్ళని ఎట్లా అడుగుతాడు? ఆయన మానవత్వం ప్రస్ఫుటం అవుతుంది అక్కడ. కొన్ని సందర్భాల్లో అంటాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వేంటో నాకు తెలుసు అంటాడు. కొన్ని సందర్భాల్లో పరిశీలన శాస్త్రిని పిలిచి, ఏంటి మీ మనసులో ఏదో నా గురించి చెడ్డగా ఆలోచిస్తున్నారు, మీకు ఒక కథ చెప్తారండి అని ఓ ఉపమానం చెప్తాడు. హృదయంలో ఉన్న విషయాలు కూడా చెప్పేస్తాడు. కానా వివాహంలో ఆయన సూచకక్రియ చేశాక అదే ఊరిలో అనేకమైన సూచకక్రియలు చేశాడు. ఆ తర్వాత అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ ఆయన తనను వారి వశం చేసుకోలేదని 2వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడింది. ఆ కింద లైన్లో ఏం రాయబడిందంటే, ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగినవాడని రాయబడింది. అంటే అందరూ సరిగా విశ్వాసం ఉంచలేదు, ఆంతర్యాలను ఎరిగినవాడు. అక్కడ ఆయన దేవత్వం ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు కొన్నిసార్లు ఆయన మానవ పార్శ్వం బయటకు వస్తే, కొన్నిసార్లు ఆయన దేవత్వం బయటకు వస్తుంది, ఆ పార్శ్వం బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణ దేవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు. దైవ మానవ స్వభావాల కలయిక ఆయన వ్యక్తిత్వంలో జరిగింది. అదే యేసుక్రీస్తు వారి గొప్పతనం, విలక్షణత. దైవ మానవ స్వభావాల కలయిక ఆయనలో లేకపోతే, అంటే ద కంప్లీట్నెస్ ఆఫ్ హ్యూమన్నెస్ అండ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ డివైన్నెస్, దేవత్వం యొక్క పరిపూర్ణత, మానవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో కలుసుకున్నాయి. ఆయనలో కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? రక్షణ సంభవించింది. ఎందుకంటే ఆయన దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే. ఎవరైనా యేసుక్రీస్తు అను నరుడు. కాబట్టి మధ్యవర్తి ఎలా ఉంటాడు? ఆ పార్టీని సాటిస్ఫై చేయాలి, ఈ పార్టీని సాటిస్ఫై చేయాలి. కాబట్టి మధ్యవర్తికి రెండుటికి న్యాయం, సమన్యాయం చేయగలిగినటువంటి స్వభావం ఉండాలి. కాబట్టి మానవులను దేవునికి రిప్రజెంట్ చేయాలంటే ఆయన పరిపూర్ణ మానవుడై ఉండాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా మానవుడికి చూపించాలంటే ఆయన పరిపూర్ణ దేవుడై ఉండాలి. కాబట్టి దైవ మానవత్వాల అద్భుతమైనటువంటి మేళవింపు కలయిక ఆయన వ్యక్తిత్వంలో జరిగింది. అందుకని యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర చదివేటప్పుడు ఇతరుల జీవిత చరిత్రలా ఉండదు. ఇతరుల జీవిత చరిత్ర ఎలా ఉంటుందంటే కేవలం మానవత్వాన్ని చూపిస్తుంది, లేకపోతే ఇంకేదో గారడీలు అద్భుతాలు కనపడతాయి. కానీ యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర అలా ఉండదు. కొన్నిసార్లు ఆయన దేవత్వం ప్రస్ఫుటమవుతుంది, కొన్నిసార్లు ఆయన మానవత్వం ప్రస్ఫుటమవుతుంది. ఆ పరిస్థితుల్లో, ఆ పరంపరలో ఆయన ఏమన్నాడంటే, అది కేవలము తండ్రికి మాత్రమే తెలుసు.
ఎందుకంటే ఈ మానవుడైన కుమారుడికి తెలియదు అని అన్నాడు. కానీ దేవుడైన యేసుక్రీస్తుకు తెలుసు. కానీ ఈ మానవుడిగా ఉన్నటువంటి కుమారుడికి తెలియదు అని దాని అర్థం. ఒక దాహం ఎలా వేసిందో, ఒక ఆకలి ఎలా వేసిందో, ఓ అలిసిపోవడం ఎలా జరిగిందో, నిద్ర ఎలా వచ్చిందో, అలాగే తెలియనితనం కూడా మానవుడైన యేసుక్రీస్తులో ఉంటుంది. అది మానవత్వానికి సంబంధించిన పార్శ్వంగా మనం అర్థం చేసుకోవాలి.